హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ట్రిప్ అయితే చూసేయండి, నాతో పాటు మీరు కూడా చూడండి. ఎందుకంటే ఇంతవరకు శ్రీశైలం వెళ్ళలేదు అండ్ వెళ్దాము అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి. సో ఈరోజు మాది శ్రీశైలం ట్రిప్ అనమాట. ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరామండి ఓఆర్ఆర్ మీదుగా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టోల్ వస్తుంది, ఇక్కడ స్లిప్ తీసుకొని ముందుకైతే వెళ్ళిపోయి టోల్ దగ్గర అయితే పే చేసేయాలి. ఓఆర్ఆర్ మీదుగా అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళటం కూడా. సో ఎవరికైనా గైడెన్స్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఓఆర్ఆర్ వే కూడా తీస్తున్నా అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జిట్ 14 దగ్గర ఇలా స్లైట్గా డౌన్ అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే మనం పే చేసేసి ఇక్కడ జస్ట్ ఇలా లెఫ్ట్ అయితే తిరిగాము అంటే డైరెక్ట్ శ్రీశైలం రోడ్డేనండి ఇంక ఇది. సో మొత్తం ఒకటే రోడ్డు, వెళ్ళిపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ కదా, మా కిడ్స్ అయితే చూడండి డ్రౌజీగా ఫేస్లు అండ్ సైలెంట్ కూర్చొని ఉన్నారనమాట. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అస్సలు మామూలుగా లేదు, భలే ఉందండి. కూల్గా ప్లెజెంట్గా ప్రశాంతంగా అసలు మామూలుగా లేదు. అప్పుడే సన్ వస్తూ అండ్ ఒక్కొక్క ఏరియాలో క్లౌడీగా అసలు చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం కదా, అసలు ఈవే నేను చూడటం ఫస్ట్ టైం అండి. అసలు శ్రీశైలం కూడా ఫస్ట్ ఇక్కడ కడతాల్ టోల్ ప్లాజా అయితే వస్తుందన్నమాట. మనం ఫస్ట్ అక్కడ ఓఆర్ఆర్ దగ్గర ఒక టోల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కడతాల్ టోల్ అనమాట. ఇది సెకండ్ టోలు మనకి. సో ఇక్కడ కూడా అయితే పే చేసేసాము. మా కిడ్స్కి అయితే ఇక టిఫిన్ టైం అయితే అయిపోయిందండి. రోజు స్కూల్కి వెళ్ళే టైంకి టిఫిన్ అయితే చేసేస్తారు కదా. సో ఇక్కడ ఫుడ్ ల్యాండ్ అతిథి అనమాట. సో ఇక్కడ తిందాము అని చెప్పి వచ్చేసాము. అప్పటికి వీళ్ళకి ఆకలేస్తుంది అని చెప్పారనమాట. సో ఇంకైతే దిగేసాము. లోపల మీరు కూడా చూడండి నాతో పాటు. నేను ఫస్ట్ టైం కదా ఇలాంటి ఈ వేలో ఇలాంటివన్నీ చూడటం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేసేయండి. నాకైతే బేభత్సంగా నచ్చింది ఈ సెట్టింగ్ మొత్తము. వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫైనల్లీ పూరియే చెప్తారు చూడండి. ఈ సెట్టింగ్ భలే ఉంది. ఫైనల్లీ పూరి బ్యాచ్ ఇదంతా. తిన్న వాటికి తిను. నేనైతే ఇక్కడ రాగి దోశ చెప్పాను. సో దానికోసం అయితే వెయిటింగ్ అన్నమాట. ఈ ముగ్గురు పూరి బ్యాచ్ ఇది. నా దోశ అయితే వచ్చేసింది. ఇది రాగి దోశ అండి. నేను ఒక్కదాన్నే రాగి దోశ తీసుకుంది. సో వీళ్ళు ముగ్గురు పూరి అయితే తినేస్తున్నారు. అరిటాకులో పెట్టించారు, బాగుంది.
ఒక్కసారి దీని అవుట్ సీయింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. బ్యాక్ సైడ్ హిల్స్, ఆ గ్రీనరీ, ఆ మార్నింగ్ టైము అసలు చాలా బాగుంది. వెదర్ అయితే చాలా క్లౌడీగా అసలు ఎక్సలెంట్ ఉంది. సో మాదైతే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ లోపల ఈ ఈ ట్రీ స్ట్రక్చర్ ఉంది చూడండి, ఆసమ్ అండి. ఎంత బాగుందంటే దానివల్లే ఇది మొత్తం అయితే కళొచ్చేసింది. మొత్తము ఇలా బ్రాంచెస్ లాగా అసలు ఫ్లవర్ లాగా విచ్చుకున్నట్టు, దానికి సమ్ ఆర్టిఫిషియల్ లీవ్స్ అండ్ లైటింగ్, హ్యాంగింగ్ లైటింగ్స్, సో చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఇక్కడైతే మేము ఇంకా ఫైనల్గా టీ అయితే చెప్పాము. సో టీ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. మా వారు ఆల్రెడీ సిప్ చేశారు. సో నేను ఇప్పుడైతే తీసుకున్న గ్లాస్లో అయితే ఇచ్చారనమాట. సో టీ టేస్ట్ అయితే చాలా బాగుందంట. సో నేను కూడా ట్రై చేసేస్తా. ఫైనల్లీ అవుట్ అవుతున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని ఎగ్జిట్ అవుతున్నామండి. మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇంకా బాయ్ ఫుడ్ ల్యాండ్ అండి. టిఫిన్ అయితే చాలా బాగుంది అసలు, రియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఒక టోల్ ప్లాజా అయితే మనం క్రాస్ చేయాలి. సో ఆ టోల్ ప్లాజా చూసేయండి. ఇది థర్డ్ టోల్ మనకి. ఇది వచ్చేసి కోనేటిపురం టోల్ ప్లాజా. సో ఇక్కడైతే టోల్ ఫీ పే చేసేసుకొని మనం క్రాస్ చేసేయడమే. సో ఇక్కడ మీకు సైడు ఫెన్సింగ్ కనపడుతుంది కదా. సో ఇది డిండి అండి, డిండి డ్యామ్ అన్నమాట. సో ఇక్కడైతే ఒక్కసారి దీన్ని కూడా విజిట్ చేసేసుకొని మనమైతే స్టార్ట్ అవుదాము. ఈ సైడు మొత్తము ఇక్కడ ఫిష్ అయితే అమ్ముతున్నారండి. అసలు ఒక్కో ఫిష్ ఎంతెంత లావు ఉందో మీకు చూపిస్తాను నేను. మినిమం 10 kgs ఉంది ఒక్కో ఫిష్ అయితే, అట్లా ఉందన్నమాట. సో ఫైనల్గా డ్యామ్కి అయితే ఒకసారి ఆపోజిట్కి అయితే వచ్చేసాం. సో కార్ అయితే వన్ సైడ్కి పార్క్ చేసేసుకొని ఇంకా మనమైతే పైకి అయితే ఎక్కాలి. సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు పైకి ఎక్కడానికి. ఇక్కడ అన్ని ఫిష్లేనమాట. ఇక ఒక్కొక్క ఫిష్ ఎంత ఉందంటే అంత ఉంది చూడండి. నేను దగ్గరకు వచ్చాను, భయంతోనే వచ్చాను మళ్ళీ ఏమైనా అంటారేమో అని. ఎందుకంటే మనం కొనం కదా, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. సో ఫైనల్గా ఆమె అయితే ఏం అనలేదు. సో చూసేసాను. ఇంకా పైకైతే ఎక్కుతున్నా అనమాట. వీళ్ళ ముగ్గురు ఎంత ఈజీగా స్టెప్స్ ఎక్కుతున్నారో, నేను అంత కష్టంగా స్టెప్స్ అయితే ఎక్కా అనమాట. ఫైనల్ వ్యూ అయితే చూసేయండి. అసలు మామూలు ఫస్ట్ చూడగానే నాకైతే నాకు వాటర్ ఫియర్ అయితే ఉంది. అసలు ఒక్కసారిగా భయం అయితే వేసిందనమాట. ఇంకా వాళ్ళందరూ ముందే ఉన్నారు, వాళ్ళ ముగ్గురు. నేనే ఇంకా వెనుకుండి చూసుకుంటూ వచ్చేస్తున్నాను. వాటర్ ఫ్లో అయితే అసలు చాలా ఎక్కువగానే ఉంది, వర్షాలు పడుతున్నాయి కదా. సో డౌన్ వ్యూ అంతా ఇలా ఉంది. కానీ వెదర్ భలే ఉంది. ఈరోజు సండే అనమాట. మేము సండే బయలుదేరాము శ్రీశైలం. అసలు అవుటర్స్ కూడా చాలామంది వచ్చారు. వీకెండ్ కదా, సాటర్డే సండే అండ్ మండే కూడా హాలిడే వచ్చింది. 3 days హాలిడేస్ కదా, ఇంకా బాగా వచ్చేసారనమాట ఫ్లోటింగ్ అయితే.
ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి ఆ డ్యామ్ దగ్గర చూద్దాము. నాకు ముందుకెళ్ళాలంటే భయంగా ఉంది వాటర్ చూస్తుంటేనే. సో దానికి తోడు ఇక్కడేంటి మంకీ కూర్చొని ఉందన్నమాట. చూసారా అదిగో మా వారి ముందే. నాకేమో భయమేస్తుంది అదెక్కడ మీద దూకితే ఎటు దూకుతారో ఏంటో అని. సో నేనేమో మా వాళ్ళని పిలుస్తున్నా అనమాట, రండి మంకీ ఉంది, ఎందుకు అంత సేఫ్ కాదు, రండి రండి అని పిలుస్తున్నాను. సో ఫైనల్గా వచ్చేసారనమాట. ఎందుకంటే మనం చెప్పలేం కదా, అది ఒక్కోసారి ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాయి, ఒక్కోసారి చాలా రూడ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట మంకీస్. సో ఎందుకైనా మన సేఫ్ జోన్లో మనం ఉండాలి. సో ఇంకైతే నేను పిలిచేసాను, ఎందుకంటే ఇంకా అటుపక్క వాటరే ఉంది, ఇంక ఇటుపక్క మంకీ ఉంది, ఎందుకు వచ్చింది టార్చరు అని చెప్పి ఇంకా పిలిచేసాను నేను. ఇక ఫైనల్గా చూసేసాము. కింద ఇవన్నీ ఫిష్లు అమ్మేవే అన్నమాట. వాళ్ళు ఇలా పెట్టుకొని సో మొత్తం బయింగ్ చేస్తున్నారు. సో మా వాళ్ళైతే కార్ దగ్గరికి వెళ్ళారు, నేను స్లోగా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో మనకి ఇంకా శ్రీశైలం 85 కిలోమీటర్స్ అయితే ఉంది. చెకింగ్ పాయింట్లో మనకేంటంటే ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌ అండి. ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా ఉంటే ఈ విధంగా చెక్ చేసేసి ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనమాట. సో తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్లో అయితే వేసేస్తారు. సో ప్లాస్టిక్ అయితే నాట్ అలౌ. ఎందుకంటే ఇక్కడ నుండి మనకేంటంటే నల్మల ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి పైన 3 టైగర్ బొమ్మలు ఉన్నాయి కదా, సో ఇక్కడ నుండి అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది. మనం కంటిన్యూగా 55 కిలోమీటర్స్ అయితే ఆ ఫారెస్ట్లోనే ట్రావెల్ అయితే చేయాలండి. 55 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. సో గేట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే 50 రూపీస్ అయితే పే చేయాలి మనం. సో ఇక స్టార్ట్ అవుతుంది మనకి.
ఇక్కడ ఎక్కడికక్కడికి ఇలా టైగర్స్ సేఫ్టీ జోన్‌లో ఇక్కడ ఈ ఏరియాలో ఇవుంటాయి. ఈ ఏరియాలో ఈ వైల్డ్ యానిమల్స్ ఈ ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అంటేనే వైల్డ్ యానిమల్స్ మనకి ఉంటాయని మనకి ఆటోమేటిక్‌గా తెలుసు. సో, ఇంత దట్టమైన అడవిలో ఉండక ఎలా అండి. చూడండి సైడున వెళ్తుంటే మంకీసే ఎన్ని అసలు బారులు తీరున్నాయి. కానీ మనం వీటికి ఎటువంటి ఫుడ్ అయితే పెట్టకూడదు. సో, ఇక్కడ నిషేధం అనమాట. ఫుడ్ పెడితే 10,000 ఫైన్. అన్ని బోర్డులు అయితే అలా పెట్టున్నాయి. ఎందుకంటే మనం వీటికి ఫీడ్ చేసాము అంటే అవన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తాయి మంకీస్. సో, రోడ్డు మీదకి రావడం ఈ రోడ్డు మీదకి వచ్చేసినాయి అంటే ఏంటంటే ఇక ఇంత కర్వ్స్ ఉన్నాయి. ఘాట్ రోడ్స్ కదండి ఇవన్నీ. ఇది మొత్తము ఫారెస్ట్‌లో రోడ్లు కదా. సో, ఘాట్ రోడ్ లాగే ఉంది మొత్తము. అంత కర్వ్ అయితే ఉన్నాయి అన్నమాట. చూడండి మీకు నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కర్వ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫీడ్ చేస్తే అవన్నీ రోడ్డు మీదకి వచ్చేసి యాక్సిడెంట్లు అయిపోతాయి ఇలా వెహికల్స్. సో, దానికోసం వాటికైతే ఫుడ్ ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ వాటర్ అవన్నీ ఈ అడవి శాఖ వాళ్ళు అంతా చూసుకుంటారు. ఫుడ్ అయితే ఏం లేకుండా అయితే ఏం ఉండదు. వాటర్ అన్నీ ఉంటాయి. సో, నేను అనుకోవటం అలా ఉంటుందేమో అని చెప్పి అలా 10,000 ఫైన్ ఫీడ్ చేయొద్దు అని బోర్డ్స్ అయితే పెట్టారేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో, చూడండి కర్వ్స్ వెళ్ళే కొద్దీ ఎన్ని కర్వ్స్ అయితే మనకి చూపిస్తుందో ఇవన్నీ ఘాట్ రోడ్లో కర్వ్స్ అనమాట. ఈ కర్వ్స్ అన్నీ స్లోగా ఇలా వెళ్ళేటప్పుడు చాలా స్లోగా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ అయితే చేసుకుంటూ చాలా స్లోగా నిదానంగా వెళ్ళాలండి. ఈ ఫారెస్ట్లోనే కంటిన్యూగా 55 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయాలి. సో, ఆఫ్టర్ మనకి ట్రావెల్ చేస్తుండగా మనకే ఈ కర్వ్స్ అన్నీ అర్థమైపోతాయి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అంటే మేము ఫస్ట్ టైమేనండి. ఈ కర్వ్స్ చూస్తే ఏంటంటే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డ్రైవింగ్ వచ్చు కానీ కర్వ్స్ కదా కొంచెం స్లోగా కిడ్స్ ఉన్నారు కదా. సో, చాలా టేక్ కేర్గా అయితే చాలా స్లోగానే వెళ్ళాము. ఈ కర్వ్స్ చూసుకుంటూ స్లోగా అయితే వెళ్ళిపోయామన్నమాట. సో, మీరు కూడా నల్లమల ఫారెస్ట్ అయితే చూసేసేయండి నాతో పాటు. కానీ చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అసలు.
మనకి ఇంకా ఇక్కడితో ఫారెస్ట్ అయితే ఎండ్ అయిపోతుందండి. ఇది ఈవినింగు 9 అయితే నైట్ ఇంకిక్కడ నాట్ ఎలవ్ అనమాట. ఇంకా ఎలవ్ చెయ్యరు లోపలికి. అవి గేట్స్ అయితే వేసేస్తారనమాట. సో అది ఇక నైట్ జర్నీస్ అనేవి ఉండవంట. మాకు తెలిసిన ఇన్ఫర్మేషను అది. సో ఫారెస్ట్ అయితే ఇంకా అంతటితో అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా మొత్తం ఫారెస్టే అండి. క్లోజ్ అంటే ఇంకా మేబీ అలా వైల్డ్ యానిమల్స్ అలాంటివి ఏమీ ఉండవు. అంత దట్టంగా అయితే ఉండదు. నార్మల్గా ఇలా ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి వస్తాయి కర్వ్స్. నార్మల్ అసలు మామూలుగా రాలేదన్నమాట కర్వ్స్ అయితే. ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి డ్యామ్ అయితే శ్రీశైలం డ్యామ్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో చూసేసేయండి డ్యామ్ని నాతో పాటు మీరు కూడా. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే వావ్ ఆసమ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూడడం కదా మనము, ఏదైనా అలానే అనిపిస్తుంది. ఒక 2-3 టైమ్స్ రిపీటెడ్గా చూస్తే ఓకే అలా అనిపిస్తుందన్నమాట. సో మధ్యలో మర్చిపోయాం మీకు ఒకటి చెప్పడము. ఇక్కడ ఎందుకు ఆగామో మీకైతే చూపిస్తా అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి హిల్ టాప్స్ అనమాట. మృగవాణి రిసార్ట్స్ అండి. పక్కన నేను ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇదేంటంటే కృష్ణా రివర్కి పక్కగా ఈ రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ ఫ్లో అలా వెళ్తుంటే మనం ఈ రిసార్ట్స్లో వ్యూవింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా చాలా ఉంటుంది. సో ఒకసారి ఇది కూడా విజిట్ చేసుకొని వెళ్దాము అని చెప్పి ఈ మృగవాణి రిసార్ట్స్ కూడా సో ఇక్కడికైతే వచ్చాము. కానీ ఇక్కడ ఏంటంటే మేము వచ్చిన టైంకి క్లోజ్ అంట. సో మళ్ళీ ఈవినింగ్ 5కే ఓపెన్ అంట. 5 దాకా అంటే కష్టము. సో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే క్లోజ్ అయింది అని చెప్పేశారు. ఇంకా మేమైతే ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాము. సో అయిపోయి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడ చూసినా ఈ కర్వ్స్, నాకు ఈ స్క్రీన్ చూసి కర్వ్స్ చూస్తుంటే అసలు మామూలుగా అనిపించట్లేదు. కానీ భలే థ్రిల్ ఉందన్నమాట. కాకపోతే జస్ట్ ఆ కర్వ్ వచ్చినప్పుడు కొంచెం స్లోగా టేక్ కేర్గా వెళ్తే ఇట్స్ ఓకే, ఏం కాదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా భలే ఉంది. అసలు చాలా చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఘాట్ రోడ్లో అసలు. ఇక మనం ఫైనల్గా చెప్పాను కదా మీకు, నాతో పాటు మీరు కూడా చూసేయండి అని. శ్రీశైలం డ్యామ్ అండి. డ్యామ్కి అయితే వచ్చేసాం మనం. చూడండి అందరూ ఇక్కడ ఆగుతారనమాట. ఇది పైకి వచ్చేది, ఇక్కడ కరువు స్లోపు. సో ఇంకా సైడ్కి ఆపేసుకున్నాము. 1 గేట్ అయితే ఓపెన్ చేశారండి. కనిపిస్తుందా వాటర్ ఫ్లో? 1 గేట్లో నుంచే వస్తుందన్నమాట. ఫ్లో అంతేమీ హెవీ వాటర్ అయితే వచ్చి స్టోర్ అయితే సో గేట్లు అయితే ఓపెన్ చేస్తారు. అంత హెవీ వాటర్ అయితే ఏం లేదు. అందుకే ఓన్లీ 1 గేటే ఓపెన్ చేసి ఉంది. సో ఇదంతా వ్యూ ఒకసారి నాతో పాటు మీరు కూడా చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా వాటర్ మొత్తం గేట్లు ఎత్తినప్పుడు అసలు భలే ఉంటుందన్నమాట. సో ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి మనము వెళ్ళే కొద్దీ అది ఇంకా డ్యామ్ మనకి చుట్టూ కనపడుతూనే ఉంటుందండి. అసలు హైట్కి వెళ్ళే కొద్దీ అసలు ఎంత లొకేషను అసలు ఎంత బాగా కనపడుతుందంటే అంత బాగా కనపడుతుంది అసలు. అబ్బబ్బబ్బా! నేచర్ లవర్స్ ఉంటేనా అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు అసలు. అసలు అట్లా ఉంది అసలు వ్యూ అయితే. చూడండి, మీరే చూడండి అసలు ఎలా ఉందో వ్యూ. అసలు చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ ఒక టర్న్ తిరగాలి. ఇక్కడ కూడా మనకి డ్యామ్ కనపడుతుందన్నమాట. మనం హైట్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే డ్యామ్ లెవెల్కి అయితే మనకి కనిపిస్తుంది బాగా.
దగ్గరగా కనపడుతుంది. చూడండి 1 గేటే ఎత్తున్నారు. సో, ఆ 1 గేట్‌లో నుంచే వాటర్ ఫ్లో అయితే అవుతుంది. ఇది కృష్ణా రివర్ అండి. మీకు అక్కడ ఒక బ్రిడ్జి లాగా కనపడుతుంది కదా! ఈ రివరు ఏంటంటే ఈ బ్రిడ్జి మన తెలంగాణ, ఆంధ్రాకి మధ్య వారధనమాట. ఆ బ్రిడ్జికి ఇవతల తెలంగాణ, అవతల ఆంధ్ర. మనకి శ్రీశైలం వచ్చేసి ఆంధ్రాలోనే కదా ఉంది. సో, ఈ రెండిటిని వారధిలాగా కలిపేది ఆ బ్రిడ్జేననమాట. సో, ఆ బ్రిడ్జి చూపిస్తా మీకు. ఈ కృష్ణా రివర్ సపోర్టివ్‌గా బ్రిడ్జ్ అనమాట. సో, మనకి లాస్ట్‌లో ధన్యవాదాలు కూడా చెప్తారు. బోర్డు ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను నేను. అసలు అదైతే నాకు భలే అనిపించింది. సో, ఇదంతా థర్మల్ పవర్ లాగండి. అసలంతా మొత్తం చాలా బాగుంది వ్యూ అయితే. లాంగ్‌లో కనపడుతుందా మీకు బ్రిడ్జ్? అదే అన్నమాట. ఆంధ్ర, తెలంగాణ మధ్య వారధి. అంటే కలిపే వారధి. ఎంత స్లోగా డ్రైవ్ చేస్తున్నామంటే అంత స్లోగా డ్రైవ్ చేసుకుంటూ పోతున్నామన్నమాట. ఫాస్ట్‌గా వెళ్తే టర్న్స్‌లో ఏమొస్తున్నాయో కర్వ్స్‌లో అర్థం కావట్లేదు. నెక్స్ట్ టైం ఈసారి వచ్చేటప్పుడు ఇంకా మంచిగా అవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 1 ఎక్స్పీరియన్స్ అయింది కదా! ఈసారి ఇంకా రిమైనింగ్ ఇంకా చూడనివి ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకోవాలి. మేము 2 డేస్ బోర్డు వెళ్ళిపోయిందా ధన్యవాదములు అని. సో, ఇంతటితో మన తెలంగాణ ఎండ్ అండి. సో, మనమైతే ఆంధ్రాలోకి అయితే స్టార్ట్ అవుతున్నామన్నమాట. ఈ బ్రిడ్జేను. సో, తెలంగాణ, ఆంధ్రాకి మధ్య వారధి. కింద కృష్ణా రివరు. మనమైతే ఆంధ్రాలోకి ఎంట్రీ ఇస్తున్నాం. చూడండి బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది కదా! సో, ఈ ఫిషర్‌మ్యాన్స్ ఉన్నారు కదా! ఫిష్‌లో వాళ్ళు బోట్స్ వేసుకొని అసలు ఫిష్‌లు అయితే అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయంటే ఫిష్‌లు చాలా బాగా పడుతున్నారు. సో, ఇక్కడ నేను ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా అనమాట. ఆ లైన్ మొత్తం డ్రై ఫిషేనండి అసలు. అది అక్కడ మొత్తం అసలు ఏంటంటే అక్కడే ఒక ఒక 2 కిలోమీటర్స్ లెంత్‌లో అక్కడే నివసిస్తారనుకుంటా. ఇక అవే వాళ్ళ హౌస్‌లు అన్నీ. అసలు నేను చూసి షాక్ అయ్యాననమాట. ఇంక మనం టెంపుల్స్‌కి వెళ్తున్నాం కదా! మనం స్పెషల్‌గా ఇప్పుడు వస్తుంది టెంపుల్‌కే. ఇలాంటియన్నీ మనం తీసుకోలేము. అండ్ పెట్టుకోలేము. కానీ ఒకసారి చూడొచ్చు కదా అని చెప్పి నేనైతే ఫిష్‌లు అయితే మొత్తం చూసా అనమాట. అసలు వెల్కమ్స్ యూ ఆంధ్ర. ఇందాక నేను మీకు చెప్పాను కదా డ్రై ఫిష్ అని చెప్పి. ఇదిగోండి ఇక్కడేనమాట. అసలు ఎటు చూసినా అవే. ఎన్ని రకాలంటే రొయ్యలు అదే ఐ మీన్ ప్రాను అన్నీ ఉన్నాయండి. చేపల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో నాకైతే ఆ పేర్లు తెలీదు. సో, ఇక్కడైతే పెట్టున్నారు. అసలు ఎటు చూసినా అవే అన్నమాట. అసలు చూడండి, మీరే చూడండి, మీకు చూపిస్తాను. ఇవన్నీ డ్రై ఫిషేనమాట. ఎంత దూరం ఉన్నాయంటే అంత దూరం ఉన్నాయి. సో, ఇంకా ఇక్కడ వీళ్ళ జీవనాధారం ఇదేను. ఇంకా వీళ్ళ వృత్తి ఇంకా ఇది. సో, ఐ రెస్పెక్ట్. ఇంకా వీళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే ఇలా ఇదే జీవనాధారం అండి వీళ్ళది. ఇక మనమైతే చూసారా, ఇది జల విద్యుత్ కేంద్రము. ఇక్కడ ఇందాక థర్మల్ పవర్ అని చెప్పి నేను చూపించాను కదా! సో, అది ఇంకొక కర్వ్ పైకి ఎక్కేయమన్నమాట.
ఇంకా ఇక్కడ అది నేమ్ అయితే ఉంది చూడండి డ్యాము. ఇంక ఇటు సైడ్కి అయితే వచ్చేసాం కదా, ఇందాక అటు సైడు తెలంగాణ, డ్యామ్కి అటు సైడ్ తెలంగాణ, ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఆంధ్ర కదా. సో ఇప్పుడు ఇటు డ్యామ్కి ఇటు వ్యూ అయితే మీకు మొత్తం కనపడుతుంది. ఇది మొత్తం థర్మల్ పవర్ అన్నమాట, శ్రీశైలం థర్మల్ పవరు. సో మనమైతే కంటిన్యూగా ఇంకా వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా చాలా టేక్ కేర్గా, చాలా స్లోగా అయితే వెళ్ళాలండి. స్లోప్స్ మామూలుగా లేవు. మీకు ముందు వెళ్ళండి. మాకు అసలు ఒక పెద్ద బస్సు అయితే కరువులో అసలు సడన్ షాక్ అనమాట. సడన్ బ్రేక్ అయితే వేసేసాము. చూడండి ఇదిగో ఇక్కడేను, చూడండి ఇదేను. అసలు షాకు అసలు ఇంకా అంతే అనమాట. ఇట్లానే ఉంటాయి కరువులు. సో స్లోగా అయితే వెళ్ళాలన్నమాట. ఏం కాదు, కాకపోతే ముందు కారు ఆఫ్ చేసి ఉన్నారనమాట. ఇంక మేము ఇక్కడ కారు ఆఫ్ చేసి ఉంది కదా, ఇక్కడ కరువు అంతా ఏం ఉండదులే అనుకున్నాము. సడన్గా బస్సు అయితే వచ్చేసిందనమాట. ఇంక మేము సైడ్కే ఉన్నాంలేండి, ఎందుకంటే అక్కడ కరువు ఉందని చెప్పి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది మనకి. దట్టు పక్కన వెహికల్ ఆఫ్ చేసి ఉంది. ఇంకా ఏం కాదు, కాకపోతే ఏంటంటే ఇలాంటి టైం జాగ్రత్తగా చూసుకొని రావాలి అనేది. స్లోగా ఘాట్ రోడ్లు స్లోగా వస్తే బెటరు. చూడండి ఆపోజిట్లో ఎట్లా వస్తున్నాయో. అది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను కదా, ఇలాంటి కంపల్సరీగా నోటీస్ చేయాలండి. ఇది అసలు అండర్లైన్ చేసుకోవాల్సినవి ఇవన్నీ, నోటీస్ కాదు అసలు అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, మనకి ఎలా ఏంటి అనేది ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి స్క్రీన్ మీద కరుస్, నేను ఇన్ని కరుస్ చూపిస్తున్నా అని చెప్పి నా వీడియో చూసేవాళ్ళు ఎవరు భయపడకండి. ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఏముండదు, డ్రైవింగ్ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఉంటే చాలు. సో చాలా స్లోగా రావచ్చు, ఏం కాదు. మేము ఫస్ట్ టైమేను. సో ఏంటి ఇన్ని కరువులు ఇవన్నీ చూపిస్తుంది అని అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో అసలు మెయిన్ అండి, ఫస్ట్ మనం రాగానే ఈ సాక్షి గణపతి దేవాలయాన్ని అయితే విజిట్ అయితే చేయాలి. శ్రీశైలం వస్తే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన పని సాక్షి వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. సాక్షి వినాయకుడిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే, మనం శ్రీశైలంకి వచ్చాము అని ఆ పరమశివుడికి ఈ సాక్షి గణపయ్యే సాక్ష్యం చెప్తారంట. సో అందుకని శ్రీశైలంలో ముందు మనం ఈ సాక్షి గణపయ్యని దర్శనం అయితే చేసుకోవాలి. మనమైతే శ్రీశైలం కొండపైకి అయితే వచ్చేసాం. ఓం నమ శివాయ. చూడండి శివపార్వతులు ఎంత చక్కగా దర్శనమిచ్చారో. సో మేమైతే ఫస్ట్ మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్లో ఇక్కడికి వస్తే అన్ని క్లోజింగ్ బోర్డ్సే కనపడుతున్నాయండి. ఆన్లైన్లో బుక్ చేసుకొని రావటం బెస్ట్ అనమాట. మాకైతే రూమ్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ బావగారు తెలిసిన వాళ్ళదన్నమాట. సో అందులో రూమ్ అయితే తీసేసుకున్నాము. మాకు వాళ్ళు రిఫర్ చేశారు. సో ఇంక మేమైతే ఇప్పుడు మీకు చూపించిందే అనమాట అవి ఇక్కడ. సో దాంట్లో అయితే వెళ్తున్నామన్నమాట. వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి రియల్గా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా, మీరు ముందు బోర్డు చూసారా, ఎక్కడ చూసినా ఖాళీలు లేవండి. మనం కొంచెం కిడ్స్తో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా మంచిగా కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చూసుకోవాలి, ఇబ్బంది పడకుండా. ఏంటంటే మనం వచ్చాం కదా, ఎక్కడ పడితే అక్కడ అట్లా స్టే చేయలేము. స్టేయింగ్ అనేది గుడ్గా ఉంటే ఏంటంటే మనం ఆటోమేటిక్గా మొత్తం అలా ఫ్లో గుడ్గా వెళ్ళిపోతుందన్నమాట. సో మేము చెప్పాము ఇలా పలానా వాళ్ళు
మా హస్బెండ్ వాళ్ళ బావగారు ఫ్రెండ్‌దే అనమాట. ఇలా రికమెండ్ చేశారు అంటే, సో, మాకైతే ఆ రికమెండ్ చేసిన రూమ్ కీస్ అయితే ఇచ్చారనమాట. సో, మేమైతే ఇప్పుడు ఆ కీస్ తీసుకొని సో, పైకైతే వెళ్ళిపోతున్నామనమాట అందరమి. మాకు సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఆ రూమ్ ఉందంట. సో, సెకండ్ ఫ్లోర్‌కైతే వెళ్ళిపోమన్నారు. ఇక్కడైతే లిఫ్ట్ ఉంది. సో, లిఫ్ట్‌లో అయితే వెళ్ళిపోతున్నామన్నమాట. సో, లిఫ్ట్ అయితే ఎక్కేసాము. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా బాగుందండి అసలు. ఎంత బాగుందంటే అసలు నైస్. సో, రూమ్‌కైతే వచ్చేసాము. రూమ్ అయితే ఇలా ఉంది. రూమ్ కూడా చాలా బాగుంది. డబుల్ బెడ్. అసలు చాలా బాగుంది. అండ్ ఆపోజిట్లో సోఫా ఒకటి ఇచ్చారు మనకి. ఇలా ఏసీ రూమ్ అనమాట. చాలా బాగుంది. ఒక్కసారి మనం ఎవరి ముందు మన లేడీస్‌కి ఏంటంటే బాత్రూమ్స్ చెక్ చేసుకుంటాం అన్నమాట. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. నేను ఒకసారి అయితే రూమ్ చూసేసి ఆ బాత్రూమ్ కూడా ఒకసారి చూసాను అనమాట. గీజరు అవి ఉన్నాయా లేవా, మళ్ళీ ఏంటి పరిస్థితి, అసలే వర్షం పడేటట్టుగా ఉంది, చల్లగా ఉంటే ఎలా అని చెప్పి. సో, అదేం లేదు, గీజర్ కూడా ఉంది. ఇదే ఫస్ట్‌దే గీజర్ స్విచ్. సో, నో ప్రాబ్లం. చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. చాలా నీట్‌గా ఉన్నాయి. అసలు స్మెల్ గానీ ఏం లేదు. ఈ విండో తీయగానే మనకి మెయిన్ టెంపుల్ అయితే కనపడుతుందనమాట. చూసారా గోపురంలాగా పైన. సో, అదే మెయిన్ టెంపులు. వ్యూ భలే కనపడుతుందనమాట. సో, ఇంక మేమంతా రెడీ అయిపోయి ఇంకా సాక్షి గణపయ్య టెంపుల్‌కైతే వచ్చేసామండి ఇక్కడికి. సో, ముందేంటంటే ఇక్కడ దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫోన్ నాట్ ఎలౌ అండి. నేను అందుకే పిక్ అయితే ఇక్కడ పెట్టాను. మీరు చూడండి. బ్లాక్ స్టోన్స్‌తో ఇలా రాయి మీద చెక్కిన శిల్పం అనమాట. వినాయక స్వామి, ఆ సాక్షి వినాయకుడు. అసలు చాలా బాగుంది. ఇక్కడ మేము దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని ఒకేసారి బయటకైతే వచ్చేసామండి. ఇంకా అక్కడ రాసుంది ఫోన్స్ నాట్ ఎలౌ అని. సో, దర్శనం అయితే అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాం. ఇక్కడైతే అన్ని రకాల మూలికలు అయితే అమ్ముతున్నారండి. మూలికలు, ఔషధ గుణాలు కలిగిన సమ్ ప్లాంట్స్. అసలు చాలా అన్నీ ఇక్కడ అడవుల్లో దొరుకుతాయి కదండి. ఇది మన ఇంటికి దిష్టి తగలకుండా పెట్టుకునే స్టిక్స్ అనుకుంటా అండి, ముళ్ళువి. ఇంకా ఇక్కడ చూడండి గంధము అండ్ విభూది గడ్డలైతే ఉన్నాయి. సో, నేను ఒక గంధం అండ్ ఒక విభూది గడ్డ ఈ రెండైతే తీసుకున్నా అన్నమాట. చూడండి, ఈ 2 కలిపి 50 రూపీస్కి అయితే ఇచ్చేశారు. ఇంకా ఫైనల్గా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. రూమ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనకి మెయిన్ మా రూమ్ నుంచి ఇక్కడికి చాలా దగ్గరగానే ఉందండి. సో, ఇంకొచ్చేసాము. వీళ్ళకి ఇప్పటికే ఆఫ్టర్నూన్ టైం అయిందనమాట. ఇంకా లంచ్ టైం కూడా దాటిపోయింది. సో, ఇంక వీళ్ళైతే డ్రింక్స్ అయితే తాగుతున్నారు. ఇంక రూమ్కి వెళ్ళి, మాకు రూమ్కి కిందే అనమాట భోజనశాల కూడా. సో, లంచ్ అయితే చేసేసుకొని ఇప్పుడైతే మేమైతే ఇంకా పాతాళగంగ రోప్వే అండ్ బోట్ రైడింగ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం.
సో ఆఫ్టర్నూన్ నుంచి ఆ టైం మాకు దర్శనం మండే మార్నింగ్ 10 అనమాట. మేము మండే అండ్ ఏకాదశి కలిసి వస్తుంది కదా అని సండే మొత్తం ఇవి ప్లాన్ చేసుకొని మండే అయితే దర్శనం ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో భోజనానికి వెళ్ళే ముందు ఇంకా ఇక్కడ చెప్పులు ఇంకోటి చెప్పాలి, ఈ భోజనం దగ్గర కూడా ఫోన్ నాట్ అలౌ అండి. ఫోను నాకు తెలియక తీసుకెళ్ళాను. సో తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారనమాట, ఫోన్స్ అయితే నాట్ అలౌ అండి, ఫుడ్ అయితే ఇదంతా ఏమి వీడియో అయితే తీయద్దు అని. ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అని చెప్పి నేను వదిలేసాను, ఏం తీయలేదు. సో ఇంకా ఫైనల్గా లంచ్ కూడా చేసేసుకొని చెప్పాను కదా మీకు, ఈరోజు పాతాళ గంగా దగ్గరికి వచ్చేసి రూప్ వే ఒకటి అండ్ బోట్ రైడ్ అయితే ఒకటి ఉంది. సో దానికోసం అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు రూప్ వేకి అయితే వెళ్తున్నాము. సో చూడండి అసలు ఎలా ఉందో ఈ రోప్ వే. అసలు చూస్తానికే నాకు భయం వేస్తుంది. వద్దు వద్దు అంటే తీసుకొచ్చారు. అసలు ఎట్లా దీన్ని చూస్తుంటేనే నాకు మామూలుగా లేదు. అసలు ఫస్ట్ టైం నేను నా లైఫ్లో దీన్ని ఎక్కడం ఫస్ట్ టైం అన్నప్పుడు అసలు నా ఫేస్లో ఉన్న భయం అలా ఇలా కాదు. మా వాళ్ళేమో అసలు కామెంట్స్ మామూలుగా కాదు. మా కిడ్స్ కంటే ఇంకా వాళ్ళకి ఆనందం, పిల్లలకి ఇలాంటివి ఎక్కడానికి భయంగా ఉన్నా ఎక్కాలి అని చెప్పి లోపల హ్యాపీగానే ఉంటుంది వాళ్ళకి. మా వారైతే నన్నేమో పిరికిదానివి అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, ఇలాంటివి ఎక్కపోతే ఎట్లా అట్లా అని. సో ఫైనల్గా అయితే ఎక్కిచ్చేసాడు నన్ను. ఇది జస్ట్ మీకు వేరే వాళ్ళు వెళ్తున్నారు, ఒక వ్యూ అయితే ఒక ఫోటో అది వీడియో అయితే తీసాను అన్నమాట. సో సేమ్ మేము కూడా ఇలానే వెళ్ళాలి, అది మీకు చూపిస్తాను. మేము ఎక్కేది కూడా చూడండి. అసలు ఆ వాటరు అసలు ఇంకా నాకు ఇంత చెప్పాను మీకు, డిండి డ్యామ్ దగ్గరే చెప్పాను నాకు వాటర్ ఫియర్ అయితే చాలా ఉందండి అని. ఎంత వాటర్ ఫియర్ అంటే ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనపడుతుంది, అది బోట్ రైడ్ అనమాట. బోట్ రైడ్ కూడా ఇందులోనే చేయాలి. సో ఈ రోప్ వే అయిపోయిన తర్వాత బోట్ రైడ్కి వెళ్ళి మళ్ళీ ఈ రోప్ వే ద్వారానే మెయిన్ గేట్కి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. అది వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ వచ్చేటప్పుడే ఏ రా ఇటు పక్కకి బ్యాలెన్స్ అవుద్ది. అది ఇట్లా నాన్న పట్టుకో, ఈ పట్టుకో, ఇట్లా పట్టుకో, గట్టిగా పట్టుకో నాన్న, ఇట్లా పట్టుకో. చిన్న పిల్లలు చూడకండి చెప్పాను కదా. పోవే నాయనా. అయ్యో సముద్రంకి వెళ్ళి ఓ ఆడనా ఇల్లు దగ్గర మీ తమ్ముడు అన్నట్టు అట్నికాలో చేయి అమ్మ, చేయి తెలుగులో. ఏం
కానీ మళ్ళీ మనల్ని తీసుకెళ్లారా? బోట్ రైడింగ్ కాదు. ఏం పడదు మళ్ళా. ఇప్పుడు మేమైతే బోట్ రైడ్కి టికెట్స్కి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని బోట్ రైడ్కి అయితే మనం వెళ్ళిపోదాం. రౌండ్ బోట్ రౌండ్. వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నాకేమో ఈ వాటర్లోకి వెళ్తున్నామంటేనే అసలు గుండెల్లో దడ వస్తుంది. అసలు ఈ ఫ్లో వాటర్ అంటేనే నాకు ఇందాక డిండి డ్యామ్ బయట నుండి చూడటానికే చచ్చా. ఇంక ఇప్పుడు ఈ వాటర్, ఈ రివర్లో బోటింగ్ అంటే మా వారికి పని లేదు, పాట లేదు. ఆయన పోయేది కాక నన్ను కూడా తీసుకుపోతున్నాడు. అసలు అంత వెదర్కి అసలు మొత్తము హ్యూమిడిటీ అయితే అసలు బాగుంది. ఇక్కడ అయితే వెదరు అంటే రివర్ కదా, అలానే అనిపిస్తుందేమో. ఇక్కడైతే బోట్లో కూర్చున్నాము. ఇవి సేఫ్టీ జాకెట్స్ అయితే ఇచ్చారు. మా వారు ఏమో పాపం పోయి వెనక కూర్చున్నారు. కంఫర్టబుల్ లేదు మరి. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ అయితే అసలు రియల్గా భయమేమో కానీ మా వారు పాపం మళ్ళీ ముందుకొచ్చారు ఫోటోలు తీసుకోవడానికి. అక్కడ కంఫర్ట్గా లేదు కావాలా. అసలు ఏమో ఎక్కడో కూర్చొని వెళ్ళని నా భయానికి నేను కూర్చొని ఉన్నాను. అసలు ఇంకైతే అసలు లోపల దడపడుతుంది కానీ బయట లొకేషను ఈ వ్యూ చూస్తుంటే అసలు అదొక రకమైన థ్రిల్ అయితే ఉంది. దేనికి దానికే చెప్పుకోవాలి. రియల్గా మనసులో భయం ఉంది అండ్ బయటికేమో ఈ థ్రిల్ భలే కనపడుతుంది అన్నమాట వ్యూ అయితే. నేను ఈ బోట్ రైడ్ చేయడం ఫస్ట్ టైం అండి. సో మనకి ఇది మొత్తం దీని హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు కూడా వినండి. డిస్ట్రిక్ట్ కంసలదేవి అనే ప్లేస్ లో సాగర సంగమం జరుగుతుంది. కృష్ణా నది స్టార్టింగ్ టు ఎండింగ్ 1400 కిలోమీటర్ జర్నీ చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బోట్ బ్యాక్ సైడ్ ఇటువైపుగా 16 కిలోమీటర్లు జర్నీ చేసినట్లయితే శ్రీ అక్కమహాదేవి కేవ్స్కి వెళ్ళవచ్చు. విన్నారా పేరు అక్కమహాదేవి? ఆమె కర్ణాటక ఆడపడుచు. 12వ శతాబ్దంలో ఈ మల్లికార్జున స్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో కర్ణాటక నుంచి కాలినడకను వివేసగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని దాదాపు 1,00,000 సంవత్సరాల క్రితం ఏర్పడే కేవ్స్లో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి శివలింగం ఒకటి వెలిపించారు గృహం లోపల. శ్రీశైలంలో ఉండే లింగాన్ని జ్యోతిర్లింగం అంటాం. ఆ కేవ్స్లో ఉన్న లింగాన్ని స్వయంభులింగం అంటారు. శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి మనోభిషేకం చేస్తాం. కానీ ఆ కేవ్స్లో ఉన్న లింగానికి ఎవరు అభిషేకం చేయరు. న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఒక్కో డ్రాప్ లింగం మీద పడుతూ ఉంటుంది. 365 days అభిషేకం జరుగుతూనే ఉంటుంది. మీలో ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ శ్రీశైలం గర్భగుడిలో స్పర్శ దర్శనానికి వెళ్ళారు ఎవరన్నా? వెళ్ళారు. స్పర్శ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనపడతాయి. గర్భగుడిలోకి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక నల్లరాతి విగ్రహం ఉంటుంది. ఆవిడ అక్కమహాదేవి. మళ్ళీ రిటర్న్లో వస్తేప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి. ఏమారెడ్డి మల్లమ్మ, సిద్ధిరామప్ప. వీరు ముగ్గురు కూడా మళ్ళాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. మనలాంటి మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి శ్రీశైలం గర్భగుడి సాయివారు ముందు పెట్టారంటే ఆలోచించండి. వాళ్ళ భక్తి ఎటువంటిదో, వాళ్ళ చరిత్ర ఎటువంటిదో. ఇదే డ్యామ్ శ్రీశైలం డ్యామ్ ప్లస్ శ్రీశైలం ప్రాజెక్టు ఉంటారు. కానీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి సాగర్.
ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రపతిగా చేశారు. ఈ డ్యామ్ కట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. డ్యామ్ డిజైనర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1963 నుంచి 1983 వరకు 20 ఇయర్స్ పట్టింది డ్యామ్ కట్టడానికి. ఫారెస్ట్ వచ్చి నల్లమల్ల ఫారెస్ట్. ప్రజెంట్ వాటర్ లెవెల్ 883 ఫీట్ ఉంది. చెట్ల మొదల దాకా వచ్చిందంటే 885 ఫీట్ వస్తుంది. 215 TMC వాటర్ కెపాసిటీ. ఈ ప్లేస్ మటుకే పాతాళ గంగా అంటారు. కాశీ నుంచి గంగానది అంతర్వాహినిగా భూగర్భ జలాల కింద ఇక్కడ ఉద్భవించింది. అందుకే ఈ ప్లేస్కి అంత పవిత్రత. మెయిన్ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద నంది ఒకటి చూశారు కదా, ఆ నందిని వచ్చేసి శనగల బసవన్న అంటారు. అలాంటి నంది ఎగ్జాక్ట్ నీటి అడుగు ప్రాంతంలో ఈ సరౌండింగ్స్లో ఒకటి ఉంది. ఈ నందిని ఉబ్బిలి బసవన్న అంటారు. డ్యామ్ కట్టక ముందు దర్శనానికి వచ్చిన వాళ్ళు ఈ నందిని దర్శనం చేసుకుని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు. డ్యామ్ కట్టిన తర్వాత వాటర్తో స్టోరేజ్ ఫుల్ అయింది, వాటర్లో మునిగిపోయింది. శ్రీశైలంలో మీరు చూడాల్సిన సైట్ ప్లేసెస్ అలా వాటర్ అక్కడ కొండ మీద గోపురం కనపడుతుంది చూడండి. అది వచ్చేసి ఛత్రపతి శివాజీ మ్యూజియం. 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గారు ఇక్కడికి వచ్చి కొంతకాలం అమ్మవారి శక్తి కోసం తపస్సు చేశారు. ఆయన గుర్తుగా మ్యూజియం ఏర్పాటు చేశారు. మళ్ళీ దాని బ్యాక్ సైడ్ కిలోమీటర్లు అంటే ఏమారెడ్డి మల్లమ్మ టెంపుల్ ఉంది. చెక్కో దాటిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి టెంపుల్ ఉంది. మనం ఎన్ని వందల వేలు ఖర్చు పెట్టుకొని శ్రీశైలం వచ్చినా కంపల్సరీ మన గోత్రనామాలతో సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలంట. ఎందుకంటే కైలాసంలో తన తండ్రి శివుడు ఎదురుగా సాక్ష్యం పలుకుతాడని చెప్పి. మళ్ళీ అక్కడ నుంచి 2 కిలోమీటర్లు ముందుకెళ్తే పాలధార, పంచదార, హటికేశ్వరం, నెక్స్ట్ శిఖరం డ్యామ్. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకున్నట్లయితే ఇష్టకామేశ్వరి టెంపుల్ ఒకటి ఉంది. భారతదేశంలోకి వెళ్ళా ఒకే టెంపుల్ ఉంది, అది నల్లమల ఫారెస్ట్లో. అక్కడ విశిష్టత ఏంటంటే వెళ్ళిన ప్రతి భక్తుడు అమ్మవారితో బొట్టు పెడతారు. మన మానవులకు ఏ విధంగా అయితే చర్మస్పర్శ తగులుతుందో ఒక రాతికి, అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు ఆ ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఎంతటి పవిత్రమైన ప్లేస్ అయితే ఆ విధంగా కలుగుతుందో ఆలోచించండి. ఎనిమల్స్ ప్రాబ్లం వల్ల ఆ ప్యాకేజ్ 3 నెలలు స్టాప్ ఉంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు ఇదినే ఉంటారు. ఈ పాతాళంలో స్నానం చేసిన, ఈ నీరు తలమించనుకున్నా చేసిన పాపాలు పోతాయి. ఇది ఎవరు కల్పించి చెప్పినది కాదు, గ్రంథాలలో రాయబడింది. త్రేతాయుగంలో శ్రీరాముడే ఇక్కడికి వచ్చి ఈ పాత్రంగా స్నానం చేసి బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పాపం మోక్షం పొందారు. ఓకే సార్, ఇవి సార్ ఇక్కడ విశేషాలు. నేను గైడ్ని అయితే కాదు, బోట్ ఆపరేటర్ని. ఏదో తక్కువ జీతాల వల్ల తెచ్చి చల్పే చేస్తున్నాం. మా గైడెన్స్ మీకు నచ్చి మనస్ఫూర్తి ట్రిప్ మిస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అందరూ చెప్పులు వదలండి, పాతాళంగా చూద్దాం. అందరూ చెప్పులు వదలండి, చెప్పులు వదలండి. కూర్చున్నాను ఇక్కడ. సో విన్నారు కదా మీరు కూడా, దీని హిస్టరీ మొత్తం చెప్పారు. అండ్ పాతాళగంగా వాటర్ కూడా అందరికీ స్ప్రింకిల్ చేశారనమాట, బాటిల్లో వాటరు. అండ్ వాళ్ళు ఇలా బోట్ రైడ్లో ఇక మనం టూరిస్టులు టైపేనండి. ఇంకా వాళ్ళు ఇక టూరిజం కదా ఇదంతా, ఇక్కడ మొత్తం ఇలా బోటు ఇదంతా ఇక దాని కింద వస్తుంది. వీళ్ళు ఇదంతా మనల్ని తిప్పి చూపించి హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలిగా టిప్ అయితే. ఇంకా మా వారు కూడా ఇచ్చారనమాట టిప్పు. మా బాబు కూడా ముందుకైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు గొడవ డాడీ దగ్గరికి వెళ్తా అని. మా వాడికి అస్సలు భయం లేదు. అండ్ దట్టు వీడు మా సన్ అయితే మేబీ యూకేజీ నుంచో ఎల్కేజీ నుంచి అనుకుంటా స్విమ్మింగ్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంటూనే ఉన్నాడు. వానికి మేబీ వాటర్ చూస్తే భయం ఏమీ అనిపించట్లేదేమో, అందుకే ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నాడు. మా పాప నాలాగే పిరికిది పక్కనే కూర్చొని ఉంది. ఇద్దరం కూర్చొని చూసుకుంటా ఉన్నాము. వాళ్ళిద్దరేమో ఎంజాయ్ చేస్తున్నారు, అది సిచ్యువేషను. కానీ అసలు లొకేషన్ అయితే అసలు ఎంత బాగుందో, అసలు భయం అయితే అయింది. రైడ్ అయితే చెయ్యండి, బోట్ రైడ్ ఫస్ట్ టైం వచ్చినా సరే. సో ఇంకా మనం స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇది
మొత్తం అయితే తిప్పి మళ్ళీ ఇదంతా మనకి డ్యామ్ బ్యాక్ సైడ్ అండి. ఇందాక మనం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసింది ఫ్రంట్ సైడు. ఈ బోటింగు, ఈ రోప్ వే ఇవన్నీ ఏంటంటే డ్యామ్కి బ్యాక్ సైడ్ అన్నమాట ఇవన్నీ. మళ్ళీ ఇంకొకటి వెళ్తుంది బోట్ అయితే. సో మందైతే పాయింట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. చిన్నగా ఎక్కున్నాను. నిన్నే వేస్తా ఆగు. పద. ఇదే లాస్ట్ ట్రిప్. అర్జున్ ట్రై ఫోర్ దాంట్లో కూర్చోనానా. అరే బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ చేతులు పెట్టమంటారు. చేతులు అసలు పక్కన పెట్టుకో. సముద్రం కూడా చూడొచ్చు. ఇక్కడే పైకి. ఏముందలే. ఇంకెంత పైకి ఏముందరా ఇదంతా
ఇంకెంత పైకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ వితౌట్ ఫియర్. చైన్ దీనిరా పద పద. చాలేదా పదమ్మ ఎగ్జిట్. వర్షం జర్నీ నా 4 hours లాగా పట్టిందిరా. రూటా నీకు వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ పైన స్లోప్ ఎక్కినా కూడా ప్రాబ్లం. ఒరే అది ఏందిరా, అది క్లోజ్ ఉంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ చూడండి ఆ కింద అవి పఫ్డ్ రైస్ అండ్ పైన ఇలా పొగలాగా వస్తుంది కదా, ప్రతి షాప్లో ఉందండి ఇక్కడ. అసలు మరి ఏంటో అసలు ఏంటి అని నేనైతే వెళ్ళి అడిగాను. బేల్పూరి అంట. సో అదైతే ఒకటి తీసుకున్నాం. ఇంకా ఆకలేసేసింది, ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాం కదా. ఇంకా ఇక్కడ రైడ్ నేను మీకు చూపించింది ఫాస్ట్గా కానీ వెయిటింగ్ అండి, చాలా రోప్ వేకి అన్నిటి దగ్గర వెయిటింగ్ అయితే హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్లో అయితే మనం బ్యాచ్ల వైజ్గా వెయిట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వస్తే నైట్ అయిపోయింది అనమాట. సో బేల్పూరి ఒకటైతే చెప్పాము. నువ్వు తినేసేవే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వర్షం అయితే మామూలుగా పడట్లేదు, అసలు చాలా బాగా పడుతుంది వర్షం అయితే. నైట్ అయిపోయింది, ఇంకొకేసారి డిన్నర్ చేసేసుకొని వచ్చేసాము. ఇంకా ఇప్పుడు డిన్నర్ టైం అయిపోయింది, ఇంకా డిన్నర్ చేసేసుకొని ఒకేసారి రూమ్కి అయితే వద్దాము అని చెప్పి వచ్చాము. ఇంకా ఇక్కడ డిన్నర్కి స్లిప్స్ ఇస్తారనమాట మనకి ముందుగానే. ఒకటి రూమ్కి రిలేటెడ్గా ఒక పేపర్ అయితే ఇస్తారు. ఆ పేపర్ చూపిస్తే మేము 4 మెంబర్స్ కదా, మేము 4 మెంబర్స్కి కిడ్స్కి ఫ్రీ అనమాట. ఇది నెక్స్ట్ డే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మండే మార్నింగ్ అనమాట. రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడానికి. ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. ఏకాదశి సోమవారం 10 o'clockకి మేమైతే స్లాట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. ఇక బాయ్, టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్లో ఫోన్ అయితే నాట్ అలౌ అండి. ఈ ఫోన్ అయితే అక్కడ ఫోన్ పెట్టడానికి మనకి ఉంటాయి అన్నమాట. ఒక 10 రూపీస్ పే చేస్తే మన ఫోన్ అక్కడ పెట్టి మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. చూద్దాం. ఇక్కడైతే నామాలు అయితే పెట్టి చేసుకుంటున్నాం అన్నమాట. బయటకు వచ్చేసి ఇంకా అందరం ట్రెడిషనల్ లుక్లో అయితే వచ్చేసాము ఫైనల్గా. సో ఇక్కడైతే బొట్టు పెట్టించుకొని మా కిడ్స్ ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టించేసి తీసుకెళ్తామండి. ఏ టైం అయిద్దో తెలీదు. మేమిద్దరం అయితే ఇక ఏం తినట్లేదు, దర్శనం అయిపోయిన తర్వాతే తిందాము అని చెప్పి ఏం తినకుండా వెళ్దాము అని చెప్పి వెళ్ళిపోతున్నాము. మండే కదా, నేను మండే ఏం తినను అనమాట. సో ఇంక ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. మేముండే రూమ్కి టెంపుల్కి కొంచెం నియర్ బై అన్నమాట. సో ఇంకా స్టార్టింగ్ ఇక్కడే, ఇంక ఇదే మొదలు మనకి. ఇక ఇక్కడ మనం వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ చూస్తే ఫస్ట్ మీరు హిస్టరీ విన్నారు కదండి, అక్కడ బోట్లో సేమ్ అన్నమాట. ఇక్కడ మనకి నడుచుకుంటూ ఇలా వెళ్తే ఇక్కడ శ్రీ అంకాలమ్మ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు గ్రామ దేవతలు. సో ముందు ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనకైతే ముందుకైతే వెళ్ళిపోదాము. ఇంకోటి ఏంటంటే మీకు ఇలా
చెప్పులు లేకుండా ఏం రాలేని వాళ్ళైతే ఏం వేసుకోకూడదు అని కంపల్సరీ ఏం లేదండి. వేసుకొని వచ్చి ఇక్కడ అవి కౌంటర్స్ ఉంటాయి. సో ఆ కౌంటర్స్లో అయితే సబ్మిట్ చేయొచ్చు మనకి. సో ఎందుకంటే చెప్పులు లేకుండా నడవలేని వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే అనమాట. నేను వేసుకొనే వస్తున్నాను. సో ఇవి ఎక్కడో దగ్గర బయట అయితే ఇప్పేయాలి అండ్ అక్కడ లేకపోతే సబ్మిట్ చేయాలి. సో ఫైనల్గా ఇక్కడైతే 365 ఒత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే ఇక్కడ వెలిగించుకోవచ్చండి. ఇవి మనకి బయట నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు. షాప్స్ ఉంటాయి. షాప్లో ఏంటంటే ప్రమిద, ఆవు నెయ్యి అండ్ 365 ఒత్తులు వేసే ఉంటాయి అన్నమాట. మనకి ఇది మెయిన్ ముఖద్వారం అన్నమాట దేవుని దగ్గర. సో మనం ఇంకా ముందుకు వెళ్ళి ఇక క్యూ లైన్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా నా చేతిలో ఫోన్ ఉంది కదా, సో ఫోన్ అయితే నాట్ ఎలవ్. అసలు మన దర్శనం దగ్గరికి ఫోన్ ఇంక లేదనమాట. మనం స్టార్టింగ్లోనే ఇక్కడ ఉంది చూడండి, మొబైల్ ఫోన్లు అన్నీ సబ్మిట్ చేయాలి అని. సో ఇదన్నమాట కౌంటర్. నా మొబైల్కి 10 రూపీస్ అనమాట. సో నేను 10 రూపీస్ ఇచ్చి స్లిప్ అయితే తీసుకొని నా ఫోన్ అయితే అక్కడైతే సబ్మిట్ చేసేసాను. ఫైనల్గా అండి దర్శనం కూడా అయిపోయింది. తిరిగి అయితే అసలు చాలా 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 గ్రేటు. అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే అంత బాగా దర్శనమైంది. ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా, సో అదనమాట. ఇంకేంటి ఇక్కడ పెట్టడం మళ్ళీ తీసుకోవటమే చూపించాను నేను. దర్శనం అయితే ఈరోజు మండే ఏకాదశి కదా, క్రౌడ్ చాలా చాలా ఉంది. అసలు కంపార్ట్మెంట్స్లో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ దర్శనం అయితే క్యాక్ అనమాట. చాలా బాగా జరిగింది శివయ్య దర్శనం అయితే. ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో రియల్గా ఆయన అనుమతి లేనిది ఎవరు ఇక్కడికి రాలేరేమో. నిజంగా చాలా పుణ్యం చేసుకొని ఉంటేనే రావాలి ఇక్కడికి. సో ఫైనల్గా మేమైతే దర్శనం అయిపోయింది. లడ్డు ప్రసాదం తీసుకున్నాం. పక్కనే ఇది అగరొత్తులది కూడా ఉందన్నమాట కౌంటరు. నాకు ఎక్కడికి వచ్చినా సరే ఇవి తీసుకోవటం అసలు అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. ధూప్ స్టిక్స్ అవి అయితే తీసుకున్నాం అనమాట. ఫైనల్లీ ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా అది మీకు నేను 365 డేస్ అంతే 365 ఒత్తులు అవన్నీ ఎక్కడ తీసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. మనం ఈ వచ్చే వేలోనే ఆపోజిట్లో షాప్స్ అయితే ఉంటాయండి. మీకు ఒకసారి చూపిస్తాను. నేనైతే ఇంక ఫోన్ తీసుకొని వచ్చాను కదా, సో కొంచెం క్యూ లైన్స్లో ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో పిల్లలు సఫర్ అవుతారేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే మా బాబు ఏడ్ చేశాడు అనమాట క్రౌడ్కి. ఆ నెట్టుకోవడానికి ఊపిరి ఆడక కిడ్స్కి అట్లాగా. ఇదిగోండి ఇక్కడ ఇట్లా షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ షాప్స్లోనే మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ షాప్లోనే ఉన్నాయి అవి. సో తీసుకోవాలి అనుకుంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయండి. తీసుకోవాలి అనుకుంటే ప్రమిద మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకొని ముట్టించుకోవచ్చు. 365 డేస్ ఒత్తులు చాలా మంచిదండి. అలా మన ఇంటి యజమాని ముందు వెలిగించి తర్వాత మనం వెలిగించి పిల్లలతో వెలిగిస్తే అసలు చాలా మంచిది అన్నమాట. సో ఇంకా ఈ షాపుల్లో ఇవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. అది సో మళ్ళీ అయితే అంతా అయిపోయి తిరిగి రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. రూమ్ కూడా వెకేట్ చేసేసాము. అన్నీ అయిపోయింది. మా ప్రయాణం మీకు ఎలా ఉంది, మా ట్రిప్ ఎలా ఉందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.